ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్ మీద కూటమి ప్రభుత్వం అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చిందండి. ఇప్పుడు మనం ఆ పీఎం కిసాన్ విషయంలో అప్డేట్ తెలుసుకుందాం. ఈ విషయం అయితే రైతులకి గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం ఇది. దీని పేరే పీఎం కిసాన్. దీన్నే ప్రధానమంత్రి కిసాన్ యోజన అని కూడా అంటారు. ఈ పథకం మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 19 దఫాలుగా ఒక్కో రైతు ఖాతాలో 38,000 రూపాయలు డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3,80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడైతే పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందో అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిందని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే సహజంగా 3 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు జమ చేయడం పరిపాటి. సంవత్సరం మొత్తం మీద 6,000 రూపాయలు 3 దఫాలుగా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి కేంద్రం ఇచ్చేటటువంటి 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జమ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక 20వ విడత పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ విషయానికి వస్తే జూన్ 20వ తేదీ ప్రధానమంత్రి గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బు వేయబోతున్నాడు. 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరగబోతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అందించారు. జూన్ 12వ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతున్న సందర్భంగా అందుచేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 దఫాలుగా వచ్చే అమౌంట్ ను ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ 6,501, 6,502 13,000 రూపాయలు కేంద్రం ఇవ్వబోతున్న 2,000తో కలిపి ఒక్కో రైతు ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనం పేరుతో 83 లక్షల మంది విద్యార్థుల ఖాతాలో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున మొత్తం మీద 13,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో వేయబోతా ఉంది. ఒకవైపు విద్యార్థులకి, మరొక వైపు రైతులకి. ఇదంతా మొత్తంగా కలిపి జూన్ 12వ తేదీ 20,000 కోట్ల రూపాయలు మొత్తంగా ఖాతాల్లో పడతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించారు. జూన్ నెలలో పథకాలకి డబ్బులు అంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అట్లా కూటమి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా, ముఖ్యంగా అచ్చెన్నాయుడు కూడా దీని విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది మీడియా ముఖంగా. ఇప్పుడు ఈ 2 పథకాలు అమలు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట సూపర్ 6లో 4 పథకాలు పూర్తిగా అమలైనట్లుగానే భావించాలి. ఇక నిరుద్యోగ భృతి 18 సంవత్సరాలు దాటిన మహిళల విషయంలో 2,500 రూపాయల విషయం, ఈ ఉచిత బస్సు పథకం అనేది ఏదైతే ఉందో ఈ 3 పథకాలు వచ్చే సంవత్సరం వరకు అమలు చేసే అవకాశం లేదని అర్థమైతా ఉంది. రాబోయే అతి కొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు పీఎం కిసాన్ విషయంలో మొత్తం కలిపి ఒకేసారి రైతుల ఖాతాలో పడబోతా ఉన్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది, అటు కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. జూన్ 12వ తేదీ అయితే స్కూల్స్ ఓపెన్ కాకముందే తల్లికి వందనం పేరుతో పిల్లల కోసం అయితే నగదు బదిలీ, మరియు రైతులకు కూడా ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయ్యే ముందే నగదు బదిలీ పథకం అమలు చేయబోతా ఉన్నారు. దీని గురించి ముందు ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.